అమ్మ శివముక్కోటి అంటారు కదా! శివముక్కోటి అంటే ఏంటి? ఆ రోజున ఏమేం చేయాలి? ప్రత్యేకించి ఆ రోజు చేయవలసినవి ఏమైనా ఉంటాయా? దానికి నియమాలేంటి? శివముక్కోటి. హ్మ్. ఇది మనకి ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం. హ్మ్. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది చూసారా? ఈ మాసం నెల రోజుల్లో మనకి 27 నక్షత్రాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది కదా! అవును. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చేటటువంటి రోజునే శివముక్కోటిగా చేస్తారనమాట. హ్మ్. ఇది కూడా ఉత్తర ద్వార దర్శనంగానే చేస్తారు. చిదంబరంలో నటరాజస్వామి ఉన్నారు చూసారా? హ్మ్. ఆ నటరాజస్వామికి అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. హుహు. అంటే స్వామి అప్పటి వరకు తూర్పు వైపుగా ఉన్నారట. హ్మ్. భక్తుడి కోసం ఉత్తరం వైపుకు మారాడు ఆయన. ఎందుకంటే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. దానికి ఒక కథ కూడా ఉంది, తర్వాత చెప్తానమ్మా. హ్మ్. అయితే ఆ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారట. చూస్తూ ఉంటే తూర్పు వైపుకు తిరిగి ఒక్కసారిగా ఒక్క భక్తుడు మటుకు ఒకవైపుకి ఉత్తరం వైపుకు చూస్తూ ఉన్నట్ట. స్వామిని చూద్దాము చూద్దాము అని హ్మ్. చూస్తుంటే ఆ స్వామిని చూడటం కోసం అని ఎంతో ప్రయత్నిస్తున్నా కనపడట్లేదుట. హ్మ్. అతన్ని కనపడటం కోసం స్వామి తూర్పు నుంచి ఉత్తరం వైపుకు మారారని, ఆ విధంగానే శివముక్కోటి అనేటటువంటిది ఏర్పడిందని. హుహు. అంటే భక్తుడు కోసం భగవంతుడు సులభంగా ఏ విధంగా కరుణిస్తాడు అని చెప్పటానికి. హుహు. అదేవిధంగా ఈ రోజున కూడా ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారిని తీసుకొని వస్తారనమాట. నటరాజస్వామి హ్మ్. అంటే మామూలుగా శివుడు అంటే లింగ రూపం కదా, అందుకని చెప్పి శివుడికి ఏం చేస్తారంటే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారమ్మా. హ్మ్. తెల్లవారుజామున సుమారుగా 3 గంటలకు సమయానికి మొదలు పెడతారు. హ్మ్. మొదలు పెట్టిన తర్వాత నమక చమకాలతో చక్కగా ఏకాదశ రుద్రాభిషేకం పంచామృతాలతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో చేస్తారు. హ్మ్. ఇదంతా అయ్యేసరికి 5:30 అవుతుంది. అయిన తర్వాత స్వామివారి ఉత్తర వాకిలి గుండగా తీసుకొని నటరాజస్వామిని, ఆ విగ్రహం ఉంటుంది చూసారా, హ్మ్. దాన్ని తీసుకొని బయటికి ఉత్తరం వైపు తీసుకొని రావటం జరుగుతుంది. అప్పుడు కూడా అందరు ఎదురు చూస్తూ ఉంటారనమాట. హ్మ్. స్వామి కైలాసం నుంచి వచ్చావా నువ్వు, మా కోసమే వచ్చావా అని చెప్పి ఆ స్వామివారిని దర్శించుకోవటం కోసం కొబ్బరికాయలు కొట్టి దాంట్లో కర్పూరం పెట్టి వెలిగించి ఆ వెలుగులో స్వామి ముఖాన్ని చూస్తారు. హుహు. అంటే మన స్వామి ముఖాన్ని చూసే దీంట్లో మనం ఉంటే స్వామి కళ్ళు మన మీద పడాలి, స్వామి చూపు మన మీద పడాలి అని చెప్పి భక్తులందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దీపపు వెలుగుల్లో స్వామిని చూడటం వల్ల ఇల కైలాసమా అన్నట్టు ఉంటుందన్నమాట. హుహు. అందుకని ఉత్తర ద్వారం గుండా కూడా స్వామివారిని ఈ రోజున ఈ విధంగా తీసుకురావటం, ఎవరైతే దర్శిస్తారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే కాదు, ఐశ్వర్యకారకో ఈశ్వరః అంటారు. మనకి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతి ఇచ్చేటటువంటి వాడు ఈశ్వరుడు. అందుకని ఈశ్వరుని యొక్క దర్శనం మనకి ఎటువంటి కోరికలు ఉంటే సకల కోరికలు కూడా నెరవేరుతాయి.